నెల్లూరు ఆర్టీఓ అధికారి ఓబులేసుకి టీడీపీ నేతలు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రంలో బకాయిలు ఉన్న ఉపాధి హామీ పనుల బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ అధికారికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నేతలు వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే బిల్లులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 2 మాసాలు. దుర్మార్గం ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ 2018 నుంచి 19 మార్చి వరకు చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం 2019లో రిలీజ్ చేసింది. జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో 2250 కోట్లు వాళ్ళకి పేమెంట్ ఇవ్వమన్నది. దాదాపు 7 లక్షల పనులు మ్యాచింగ్ అండ్ 25%తో కూడా 3 డేస్లో 3 రోజుల్లో రిలీజ్ చేయండి. మీ మ్యాచింగ్ అండ్ 25%తో కూడా కలిపేనని 3 జీవోలు ఇచ్చింది. దాంట్లో మీరు కన్నా 3 రోజుల్లో పే చేయకపోతే 12% పీనలైజ్ చేస్తామన్నది. పాత పనులకే ఇవ్వాలా అన్నది. అట్లా చేయకపోతే ఇంకా ఫర్దర్గా మీకు ఎటువంటి నిధులు విడుదల చేయమని చెప్పింది. ఇదేం ఎన్ఆర్ఈజిఎస్ రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదు, కేంద్ర ప్రభుత్వంది. అసలు ఆ పేరే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవో మీకు చెప్తా. 8/7/2019 అమౌంట్ ఐఎమ్ డైరెక్టెడ్ టు కన్వే ద శాంక్షన్ ఆఫ్ the President of India to the payment of grants in aid amounting 641,39,52,000 to the state of Andhra Pradesh as central assistance towards NREGs. Inkokati దీన్ని the state government must transfer these funds along with the state share to the employment guarantee fund for program implementation within 3 days positively. In case of non-transfer beyond this period, central government may be constrained to stop further releases of further funds. Besides, the state government would be